చిత్తూరు జిల్లా గంగవరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, బెంగళూరు నుంచి తిరుమలకి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు పలమనేరు సమీపంలోని పల్లె రుచులు హోటల్ వద్ద వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పేర్కొన్న ఆయన, ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. చాలా బాధాకరం. ఈ యాక్సిడెంట్లో ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులు అందరూ కూడా 5 మంది కూడా విగత జీవులయ్యారు. దీంట్లో వీళ్ళు యాక్చువల్గా బెంగళూరు రాజాజీనగర్ నుంచి బయలుదేరారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలనేసి 2 కుటుంబాలు కలిసి బయలుదేరడం జరిగింది. ఈ మధ్యలో ముడుబాగల్ అనే ఊళ్ళో బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడడమే ఆఖరిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామని, తర్వాత అక్కడ నుంచి బయలుదేరి అరౌండ్ 9 AM ముందు వైపుగా ఒక లారీ వెళ్తుంటే, ఇది యాక్చువల్గా ఈ లారీ వచ్చేసి సత్యనారాయణాచారి అనే ఒక డ్రైవరు. ఇతను నాగార్జున సిమెంట్ మఠంపల్లి హుజూరా నగర్ దగ్గర ఉంది. అక్కడ లోడ్ చేసుకొని బైరెడ్డిపల్లిలో దీన్ని అన్లోడ్ చేసి తిరిగి ఇతను నెల్లూరుకి వెళ్తున్నాడు. నెల్లూరుకి వెళ్తున్నప్పుడు మేము ఈ దీంట్లో కూడా చూసాము. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత స్పీడోమీటర్ 130 కిలోమీటర్లు చూపిస్తుంది, అంటే 130 కిలోమీటర్స్ వేగం. ఈ లారీ మాత్రం 40 to 45 మధ్య మాత్రమే ఉంది. ముందు వెళ్తుంది లారీ, వెనక నుంచి డ్రైవర్ మేబీ మరి నిద్రావస్థ కావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీది, వేరే కారణాలు ఉండవు, నిద్రావస్థ అనుకుంటున్నాం. సో డైరెక్ట్గా ఆ వెనక లారీ కింద వెళ్ళిపోవడం, స్పాట్లోనే ఈ డ్రైవర్ వెనకాల ఈ హిట్ ఇచ్చింది గమనించుకొని ముందుకెళ్ళి కొద్ది దూరం ముందుకెళ్ళి ఆపాడు. అప్పటికే వీళ్ళు 5 మంది కూడా విగత జీవులైనారు. వీళ్ళల్లో కార్ డ్రైవింగ్ చేస్తున్నది మోహన్ దాస్ అనే ఆయన, ఈయన భార్య కుసుమ అనే ఆవిడ ఉంది వారితో పాటే. అలాగే వీరి తోడలుడు నాగరాజరావు, ఆయన భార్య జయంతి, ఆవిడ వీళ్ళిద్దరి సంతానం పూజ అనే అమ్మాయి, ఈయనకి 34 years అరౌండ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో మ్యారీడ్ ఈ అమ్మాయి కూడా. సో ఈ దుర్ఘటనలో ఈ 5 మంది కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బంధువులతో వచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. దీని సందర్భంగా ఇప్పుడు మామూలుగా ఈ గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకుంటే కూడా ఇది అంత ఎక్కువ ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ని కాంట్రిబ్యూట్ చేసిన స్టేషన్ కాదు. ఎందుకంటే 2023లో